ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక శౌర్య కనిపించకపోవడంతో ఒక పక్క కార్తిక్, మరో పక్క డాక్టర్స్ అంతా టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా. చివరాఖరికి శౌర్య అదే హాస్పిటల్లో వినాయకుడి దగ్గర భయమేస్తూ ఆ భగవంతుని చూస్తూ ఉండటంతో డాక్టర్స్, ఏం కాదమ్మా శౌర్య, నువ్వు లోపలికి వెళ్ళు, కార్తిక్ శౌర్యతో మాట్లాడిన తర్వాత నిన్ను కలుస్తాను, వెయిట్ చేయి అని చెప్పేసి చెప్పంగానే ఇక డాక్టర్ అయితే బయటకు వస్తారు. కార్తిక్, ఫైనల్ టెస్ట్ రేపు మార్నింగ్ చేసేస్తాం. ఆ టెస్ట్ ద్వారా రేపే ఆపరేషన్ కూడా జరిగిపోవచ్చు. ఆ డబ్బుని అరేంజ్ చేసుకో, 45 లక్షలు అవుతుంది అని చెప్పేసి అనగానే, అలానే డాక్టర్, రేపు మీరు ఈ టెస్ట్ చేసేసేయండి, ఆ తర్వాత నేను డబ్బు కూడా కట్టేస్తాను. ఆపరేషన్ దేవుడి దయ వల్ల సక్సెస్ అయిపోతే అంతే చాలు అని అనగానే, ఓకే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, మీరు కూడా డబ్బులు అరేంజ్ చేసుకోండి అని చెప్పేసి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు. ఇక కార్తిక్ అయితే ఇప్పటికిప్పుడు 45 లక్షలు ఎలా అరేంజ్ చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఒకటే కంగారు పడిపోతూ ఆలోచిస్తూనే ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా కాంచన తిన్నగా తన ఇంటికైతే వెళ్తుంది. కాంచనను చూసి శివన్నారాయణ, ఎవరో ఇంటికి అతిథులు వచ్చినట్టు ఉన్నారే, ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందే అని చెప్పేసి చాలా ఎటకారంగా నిష్ఠూరంగా మాట్లాడుతుండటంతో ఒక్కసారిగా కాంచన నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాన్న, ఆ పేరు పెట్టి నువ్వు నన్ను అస్సలు పిలవద్దు అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటారు. మావయ్య గారు, మనకింత కోట్ల ఆస్తి ఉంది, ఈ ఇంటి ఆడబడుచు పేదరికంతో బాధపడుతుంది, ఈ ఇంటి గడప తొక్కను అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే ఏం ఆపద వచ్చిందో ఏంటో అని చెప్పేసి ఇక ఇక ఇంటి కోడలు కూడా అంటూ ఉంటుంది. సుమిత్ర పక్కనే ఉన్న దశరథ, అమ్మ చెల్లమ్మ, ఇంతకీ నువ్వు ఏ పని మీద వచ్చావు అని చెప్పేసి అనగానే, నేను డబ్బు కోసం వచ్చాను, నాకు 45 లక్షలు కావాలి అని చెప్పేసి అనగానే, ఓహో మా ఇంట్లో నుంచి డబ్బులు పెట్టుబడి పెట్టి నీ కొడుకు పెద్ద ఉన్నోడైపోయి రెస్టారెంట్లు ఓపెన్ చేసేసి నా డబ్బుతో నా మీదే విజయం సాధిద్దామనుకుంటున్నాడా అని చెప్పేసి శివన్నారాయణ ప్రశ్నిస్తూ ఉంటే, అప్పుడు కాంచన అంటూ ఉంటుంది, వాటిని వ్యాపారాలకి పెట్టుబడి పెట్టుకోవడానికి కాదు, నా మనవరాలి ప్రాణాన్ని దక్కించుకోవటానికి అని చెప్పేసి అనగానే ప్రతి ఒక్కరూ స్టన్ అయిపోతారు. శౌర్య కోసమా, ఇంతకీ శౌర్యకేమైంది అని చెప్పేసి అనగానే, శౌర్యకు రేపు హార్ట్ ఆపరేషన్ చేస్తారు, 45 లక్షలు కావాలి ఆపరేషన్ కోసం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా దశరథ, శివన్నారాయణ, జోష్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యానికైతే గురి అయిపోతారు. ఇక వెంటనే మనవరాలి కోసం, ఒక చిన్న పాప కోసం కాబట్టి ఇంట్లో అందరూ కూడా డబ్బు ఇవ్వడానికి రెడీగానే ఉంటారు. ఇక అందరూ కూడా పాజిటివ్ వైపుతో మాట్లాడటం అస్సలు జోష్న భరించలేదు. ఏంటి తాతయ్య, నమ్మేశారా? ఇది ఒక కొత్త ట్రిక్ తాతయ్య, మన మీద విజయం సాధించడం కోసం ఆఖరికి చిన్న పాపను కూడా ఇల్లు వదులుకోవటం లేదు, ఇదంతా కూడా ఆ దీప ఆడుతున్న నాటకం. డబ్బు అవసరమైతే ఎవరు రావాలి, కన్న కూతురు చావు బతుకుల మధ్య ఉంటే దీప పరుగున రావాలి, అంతేకాని వీళ్ళందరూ వచ్చారంటే ఇదంతా పచ్చి మోసం అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. జోష్న మాటలను వాళ్ళ తాతయ్య కూడా నమ్ముతూ ఉంటే పక్కనే ఉన్న సుమిత్ర, అసలు నువ్వు నా కూతురువేనా అని నాకు అనుమానం వస్తుంది, నా కడుపులో కొంచెం కూడా దయ, జాలి, కరుణ అనేవి లేకుండా ఎలా పుట్టావు నువ్వు అని చెప్పేసి అనగానే, ఏంటి మమ్మీ, ఏంటి డాడీ, అందరూ నేనేదో తప్పుగా మాట్లాడుతున్నట్టు అంటున్నారు, అసలు ఆ దీపే గనక బావ జీవితంలోకి రాకపోతే ఈరోజు నిన్ను బావని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేదాన్ని, ఇప్పుడు నా జీవితానికి అన్యాయం చేసిన దీప దేవుడు కష్టాలు ఇస్తున్నాడు, అనుభవించని, అంతేకాని వాళ్ళ కష్టాలకు మేము కన్నీరు తుడుస్తామని మనం ఎలా సహాయం చేస్తాము, అవి కష్టాల్లో లేకపోతే కొని తెచ్చుకొని నటిస్తున్న కష్టాలు ఎవరికి తెలుసు అని చెప్పేసి జోష్న అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక ఆ మాటలన్నీ విన్న తర్వాత శివన్నారాయణ కూడా, అవును కాంచన, ఇంతిదిగా బాధపడుతున్నావు, ఇక ఆ పాప ఎవరి కూతురు అని అనగానే, నా కోడలి కూతురు కాబట్టి అని చెప్పేసి అనగానే, నీ కొడుకుకు పుట్టలేదు కదా, నువ్వు మాట్లాడితే మనవరాలు అంటుంటుంటే నేను వినలేకపోతున్నాను అని అనగానే, అలా అయితే 2 చెవులు గట్టిగా మూసుకొని శివన్నారాయణ గారు అని చెప్పేసి కార్తిక్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఒక్కసారిగా కార్తిక్ ఎంట్రీతో అటు జోష్న ఇటు శివన్నారాయణ షాక్ అయిపోతారు. అమ్మ, మిమ్మల్ని అసలు ఎవరు ఇక్కడికి రమ్మన్నారు, నాకు చెప్పా పెట్టకుండా ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అనగానే, అది కాదురా, ఎవరి కాళ్ళైనా పట్టుకొని నా మనవరాలు ప్రాణాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి వచ్చాను అని చెప్పేసి అనగానే, వచ్చావు కానీ అవతల వాళ్ళకు కూడా మానవత్వం, దయ, దాక్షిణాలు అనేవి ఉండాలి కదా, అలాంటి లేని వాళ్ళతో మనం ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నా, మనం ఎన్ని కష్టాలు చెప్పుకున్నా ఇక చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అవుతుంది అని చెప్పేసి
అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అలా అయితే దీప ఏం చేస్తుంది బావా అని అనగానే జ్యోత్స్న, దీప 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 నీకు ఇంక 24 గంటలు దీప టాపిక్ తప్ప మరేమీ ఉండదా? అసలు ఈ విషయం తెలిస్తే ఆ తల్లి గుండె పగిలిపోతుంది. అసలు ఈ విషయం ఇప్పటిదాకా దీపకు చెప్పుకోకుండా మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు దీపకి తెలిస్తే దీప ప్రాణాన్నైనా పనంగా పెడుతుంది. మీలాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటుందో లేదో తెలియదు, కానీ తన ప్రాణాన్ని పనంగా పెట్టైనా సరే చివరాఖరకు తన కూతురి ప్రాణాల్ని కాపాడుకుంటుంది. కానీ దీపకు తెలీదు. దీపకు తెలియకోకుండానే ఇదంతా చేస్తున్నాం. అమ్మా ముందు మీరు ఇక్కడి నుంచి రండి అని చెప్పేసేసి ఇక మన కార్తీక్ అంటూ ఉంటే, కార్తీక్ ఒక్క నిమిషం ఆగరా అని చెప్పేసేసి ఇక దశరథే బయటకు వస్తూ ఉంటాడు. అరే ఇక శౌర్య నా మనవరాలు లాంటిది. శౌర్య కోసం నేను డబ్బు ఇవ్వకపోవడం ఏంట్రా, డబ్బు ఇస్తాను అని చెప్పేసేసి దశరథ అంటూ ఉంటాడు. పక్కనే ఉన్న ఇక సుమిత్ర కూడా అవును ఇస్తాం, కానీ ఇదేదో మనకు వీళ్ళ దగ్గర నుంచి సంపాదించింది కాదు, నా పుట్టింటి నుంచి డబ్బు తీసుకొని వచ్చాను కదా, దానిలో నుంచి నా పేరు మీద ఉన్న డబ్బులు నేను ఇస్తాను, నా మనవరాల గురించి నేను ఇస్తున్నాను అని చెప్పేసేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక మావయ్య గారు ఇందులో అడ్డు పెట్టడానికి ఎవరికీ వీల్లేదు, ఎందుకంటే ఇది నా పుట్టింటి నుంచి వచ్చిన పసుపు కుంకం నుంచి వచ్చిన ఆస్తి డబ్బు అని చెప్పేసేసి చెక్ అయితే రాసిస్తారు. ఇక వెంటనే దశరథ చాలా మంచి పని చేశావు సుమిత్ర అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కార్తీక్కి ఆ చెక్కు చూసి కన్నీళ్లతోటి ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. అత్తయ్య అని చెప్పేసి అనగానే, ఒరేయ్ దీపకు నీకు ఇక శౌర్య మీద నీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉందిరా అని చెప్పేసేసి నువ్వేమీ కంగారు పడద్దు, నువ్వేమీ టెన్షన్ పడద్దు, దర్జాగా వెళ్ళరా అని చెప్పేసేసి కార్తీక్ని అయితే పంపిస్తూ ఉంటారు. ఇక వెంటనే కాంచన వాళ్ళు మేము కూడా ఇక శౌర్యని చూడటానికి వస్తాం అని చెప్పేసి అనగానే సరే పదండి వెళ్దాం అని చెప్పేసేసి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అని చెప్పేసేసి అంటూ ఉంటే, మనలో మనకేంటి వదిన ఆ మాటలన్నీ కూడా, ముందు మీరు వెళ్ళి శౌర్యని చూడండి అని చెప్పేసేసి అనుకుంటూ వాళ్ళని అయితే పంపించేస్తారు. ఇక జ్యోత్స్న అయితే ఏంటి మమ్మీ ఇలా చేశావు అని అనగానే అప్పుడు పక్కనే ఉన్న శివన్నారాయణ అంటూ ఉంటాడు, జ్యోత్స్న నువ్వేమీ కంగారు పడద్దు, అసలు మనం ఎంతోమంది లేని వాళ్లకు అనాథులకు ఎన్నో హార్ట్ ఆపరేషన్స్ ఎన్నో దాన ధర్మాలు చేశాం, తాత తాత అంటూ నన్ను ఎంతో ముద్దుగా పిలుచుకుంటూ వచ్చేది, కానీ దీపకు తెలియదని చెప్పాడు కదా, వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, ఇదంతా నాటకం కాదు నిజమే అని చెప్పేసి నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనగానే, తాతయ్య నువ్వు కూడానా అని అనగానే అప్పుడు శివనారాయణ అంటూ ఉంటాడు, నేను హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత నిజంగానే శౌర్య హాస్పిటల్లో ఉన్నట్టు తెలిసింది. ఈ లోపల సుమిత్ర చెక్ ఇచ్చింది, అందుకని నేను మౌనంగానే ఉన్నాను. మన ద్వారా ఒకరు ప్రాణాలు పోతే పాపం, కానీ మన ద్వారా ఒకరు ప్రాణాలు నిలబెడితే మనకి పుణ్యం అని శివనారాయణ అనగానే పక్కనే ఉన్న దశరథ క్లాప్స్ కొడుతూ, నిజంగా నాన్న మీరు బాగా మాట్లాడారు, నిజం మాట్లాడారు, గుర్తు పెట్టుకో జ్యోత్స్న, జీవితంలో ఎప్పుడైనా మనం మన చేతుల ద్వారా ఒకరి ప్రాణాలని తీసామే అనుకో, దాని ప్రాయశ్చిత్తం కోసం ఎన్ని ప్రాణాలని నిలబెట్టినా కూడా దేవుడు అనేవాడు ఆ పాపాన్ని తొలగించలేడు. అదే మన చేతితో ఒకరికి ప్రాణం పోసామే అనుకో, అది జీవితాంతం మనకి పుణ్యం నాకు దేవుడు ఇస్తూనే ఉంటాడు, మనకు అంతా కూడా మంచే చేస్తుంటాడు అని చెప్పేసి దశరథ వాళ్ళు లోపలికి వెళ్ళంగానే, ఇదేంటిది డాడ్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే పూర్తిగా డాడీకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి జ్యోత్స్న ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే అక్కడ హాస్పిటల్లో వచ్చేసేసి మొత్తానికి అయితే రిపోర్ట్స్ వచ్చినాయి. ఆపరేషన్ మార్నింగ్ చేసేస్తాం అని చెప్పంగానే ఇక్కడ కాంచన వాళ్ళు దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి మేము కూడా వస్తామని చెప్పేసేసి కార్తీక్ హాస్పిటల్కి వెళ్ళంగానే కాంచన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మరోపక్క కాళీ వాళ్ళు కూడా ఇక అక్కడికైతే అందరూ కూడా చేరుకుంటారా. ఇదంతా చేరుకున్న తర్వాత దీప ఒంటరిగా ఉండిపోతుంది. కార్తీక్ బాబు రాత్రంతా ఇంటికి రాలేదు, ఉదయం చూస్తే వీళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు, నాకెందుకో చాలా భయంగా ఉంది, ఏదో జరుగుతుందని అర్థమవుతుంది అని చెప్పేసేసి మన దీప అయితే అనుకుంటూ ఉంటుంది. ఇలా ఒంటరిగా ఉన్న దీప దగ్గరికి ఒక్కసారిగా జ్యోత్స్న అయితే వస్తుంది. జ్యోత్స్న రావటంతో, ఏంటి నేను వచ్చానని ఒకటే కంగారు పడిపోతున్నావా, నీ కూతురు కనిపించలేదా, కార్తీక్ నీ కూతుర్ని ఫ్రెండ్ ఇంటికి తీసుకుని వెళ్తానని నీతో చెప్పాడా అని అనగానే, అవును నా కూతురికి ఏమైంది, నా కూతురు ఎక్కడుంది అని అనగానే, కంగారు పడకు దీప, కార్తీక్ నీకు చెప్పినవన్నీ నిజాలనుకోవటం అది నీ పిచ్చితనం అవుతుంది,
కార్తీక్ నీకన్ని అబద్ధాలే చెప్పాడు అని అనగానే, కార్తీక్ బాబు అబద్ధాలు ఎప్పుడూ చెప్పడు అని అనగానే, బావ అబద్ధమే చెప్పాడు. నిజానికి నీ కూతురు ఎక్కడుందో తెలుసా? హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉంది అని చెప్పేసి అనగానే, జోష్న పిచ్చిగా మాట్లాడద్దు, నా కూతురు చావు బతుకుల మధ్యలో ఉండడం ఏంటి? జోష్న ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, నీకు వినటానికి ఇబ్బందిగా ఉన్నా, నీకు టెన్షన్ వస్తున్నా, నీ కూతురు నిజంగానే హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉంది అని చెప్పేసి అనగానే, ఒక్కసారిగా దీప కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అసలు నా కూతురు, నా శౌర్యకి ఏమైంది అని అనగానే, శౌర్యకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. యాక్చువల్గా బావ ఇక మా తాత కాళ్ళు పట్టుకోనైనా డబ్బు కావాలని అడిగాడు. కానీ మా తాత ఇవ్వను పొమ్మని చెప్పేసి అనేసరికి డబ్బులు ఎలా తేవాలా, శౌర్య ప్రాణాలను ఎలా కాపాడుకోవాలా అని రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు మా బావ అని చెప్పేసేసి, అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయినప్పటికీ కూడా కావాలని చెప్పేసేసి ఈ రకంగా అయితే జోష్న అయితే చెప్తుంది. ఇక వెంటనే అప్పుడు దీపతోటి జోష్న చెప్తూ ఉంటుంది, చూడు ఇప్పటికిప్పుడు బావకు తెలియకోకుండా డాక్టర్తో నేను మాట్లాడతాను, నీ కూతురు శౌర్య ప్రాణాలని నేను కాపాడుతాను, ఆ 45 లక్షలు కాదు నేను 50 లక్షలు ఇస్తాను అని అనగానే, ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకున్న దీప జోష్న వైపు చూసి జోష్న చేతులెత్తి దండం పెట్టేస్తూ ఉంటుంది. జోష్న ఒక దేవతలాగా కనిపిస్తుంది. సరే అయితే నేను ఇదంతా చెప్తున్నాను కదా, డాక్టర్ ఆపరేషన్ చేసేస్తారు, ఇక అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పేస్తారు. ఆ తర్వాత నువ్వు ఒక్కరికి కూడా తెలియకోకుండా శౌర్యని తీసుకొని ఇక్కడి నుంచి, ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనగానే, దీప ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి, షాక్ అయిపోతున్నావా? నీకు నీ కూతురు ప్రాణాలతో కావాలి అంటే నేను డాక్టర్కి కాల్ చేసి ఆపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి, మీ అకౌంట్కి డబ్బు వచ్చేస్తుంది అని చెప్తాను. నువ్వు నీ కూతురు ప్రాణాలతో తీసుకొని హ్యాపీగా ఊరి నుంచి వెళ్ళిపో. ఆ తర్వాత బావని నా వైపుకు తిప్పుకొని నేను ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే దీప కన్నీళ్లు తుడుచుకుంటూ, నాకు నా కూతురు ముఖ్యం, నా కూతురు ప్రాణాలతో ఉండటం నాకు కావాలి, నా కూతురు ప్రాణం కోసం నిజంగానే నువ్వు చెప్పినట్టుగానే ఇక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాను, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి దీప చెప్తుంది. సరే అయితే అక్కడ బావ హడావిడిగా తిరుగుతున్నాడు డబ్బు దొరక్క, కానీ నేను ఇప్పటికే డాక్టర్కి ఫోన్ చేసి ఆపరేషన్ చేసేమని చెప్తాను, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, నువ్వు కార్తీక్ వాళ్ళ దగ్గరే ఉంటావు, వాళ్ళందరూ నీకు కనిపిస్తారు, కానీ వెనక డోర్ నేను ఓపెన్ చేస్తాను, శౌర్యని కలవచ్చు, శౌర్యతో మాట్లాడొచ్చని డాక్టర్లు చెప్పంగానే నేను రెడీగా అక్కడ కార్ కూడా రెడీ చేస్తాను, ఆ కార్లో నువ్వు నీ కూతురు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పేసేసి జోష్న చెప్పంగానే, సరే అయితే అని చెప్పేసేసి ఆ ప్రకారంగానే దీప హాస్పిటల్లోనే ఉంటుంది. ఒక పక్క ఈ కాంచన వాళ్ళు, మన ఇక కార్తీక్ వీళ్ళందరూ ఒకటే కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలా కంగారు పడుతూ అటు ఇటు తిరిగేసరికి అక్కడ శౌర్యకు ఆపరేషన్ సక్సెస్ అయితే అయిపోతుంది. ఇక 1 అవర్ తర్వాత శౌర్య కళ్ళు తెరుస్తుంది. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పడంతో, చూసావా డాక్టర్ ఏం చెప్పారో విన్నావు కదా, ఇక గంటలో నీ కూతుర్ని రెడీగా తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి అనగానే, అలాగే అని చెప్పేసేసి దీప అంటూ ఉంటుంది. గంట తర్వాత శౌర్య పాప కళ్ళు అయితే తెరుస్తుంది. అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా అమ్మ అమ్మ అని కలవరిస్తుంది. శౌర్యని ఎవరైనా చూడటానికి వెళ్ళొచ్చు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కార్తీక్ వాళ్ళు ఎంతో సంతోషంతో శౌర్య దగ్గరికి వెళ్ళేసరికి శౌర్య బెడ్ మీద అయితే కనిపించదు. జోష్న శౌర్యని తీసి దీపకిచ్చేసేసి హాస్పిటల్ ముందే రెడీగా పెట్టిన కార్లో కళ్ళ ముందే వీళ్ళెవరికీ తెలియకోకుండా ఊరు దాటించే ప్రయత్నం అయితే చేసేస్తుంది. కానీ చివరాఖరకు ఇక నిజంగానే కార్తీక్ జీవితంలో నుంచి దీప అలానే ఇక మన శౌర్య జోష్న చెప్పినట్టుగా వెళ్ళిపోతున్నారా, లేకపోతే దీప వాళ్ళ కార్కి అడ్డుపడి దీపని కార్తీక్ని ఎవరు విడదీయలేరని చెప్పేసి దీప కార్తీక్ శౌర్యని ముగ్గురిని కూడా ఒకరి చేతిలో ఒకరు చెయ్యేసి కలపబోయే వాళ్ళు ఎవరు తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్